చెడ్డీ గ్యాంగ్ హల్చల్, ప్రజల్లో భయాందోళన. వరుస దొంగతనాలతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలు. తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లాలో చెడ్డీ గ్యాంగ్ మరోసారి భయానకంగా మారింది. హన్మకొండలో గురువారం రాత్రి ఓ తాళం వేసిన ఇంట్లో చొరబడి దొంగతనానికి పాల్పడ్డారు. సీసీటీవీ కెమెరాల్లో దొంగతన దృశ్యాలు స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. గత నెల రోజుల్లోనే 9 దొంగతనాలు జరగడం పోలీసులకు ఓ సవాల్గా మారింది. చెడ్డీ గ్యాంగ్ అంటే ఎవరు? చెడ్డీ గ్యాంగ్ అనేది క్రిమినల్ ముఠా. వీరి ప్రధాన లక్షణం దొంగతనాల సమయంలో చెడ్డీలు మాత్రమే ధరించి చోరీలు చేయడం. ఇవాటి వరకు వీరి ఆటంకాన్ని పోలీసులు అడ్డుకునేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నా మళ్లీ దొంగతనాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలు చేస్తుంటారు. సీసీటీవీ ఫుటేజ్లో బహిరంగంగా తిరుగుతూ ఇంట్లోకి చొరబడే దృశ్యాలు కనిపించాయి. వరంగల్ ప్రజల్లో భయాందోళన. రాత్రివేళల్లో వరుసగా దొంగతనాలు జరగడం ప్రజల్లో భయాందోళన కలిగిస్తోంది. స్థానికులు రాత్రిపూట ఇళ్లకు తాళాలు వేయడానికి భయపడుతున్నారు. గతంలో ఈ గ్యాంగ్ ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోనూ దొంగతనాలు చేసింది. పోలీసులు తీసుకుంటున్న చర్యలు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి చెడ్డీ గ్యాంగ్పై నిఘా పెట్టారు. వీరి గత చరిత్రను పరిశీలించి పాత కేసులను రీఓపెన్ చేయనున్నట్లు సమాచారం. రాత్రివేళల్లో పోలీసు బందోబస్తు పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకు భద్రతా సూచనలు. ఇంట్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలి. అనుమానాస్పద వ్యక్తుల కదలికలు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ఇంటికి అధునాతన లాకింగ్ సిస్టమ్స్ ఏర్పాటు చేసుకోవాలి. రాత్రివేళల్లో తాళం వేసి వెళ్లే సమయంలో పోలీసులకు సమాచారం ఇచ్చి అప్రమత్తంగా ఉండాలి. గతంలో చెడ్డీ గ్యాంగ్ అరెస్టులు. 2023లో హైదరాబాద్లో ఓ పెద్ద చెడ్డీ గ్యాంగ్ ముఠా అరెస్టైంది. 2024లో మహబూబ్నగర్లో చెడ్డీ గ్యాంగ్ సభ్యులను పట్టుకుని వారి నుంచి రూ. 20 లక్షల విలువైన నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు కూడా పోలీసులు అలాంటి సోదాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. చెడ్డీ గ్యాంగ్ మళ్లీ వరంగల్ ప్రజలకు భయపెట్టే స్థాయిలో తిరుగుతోంది. పోలీసుల గట్టి చర్యలతో వీరి ఆట కట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటే దొంగతనాలను చాలా వరకు అడ్డుకోవచ్చు. చెడ్డీ గ్యాంగ్ ఆగడాలపై మీ అభిప్రాయాలు? ప్రజలు ఇంకేం జాగ్రత్తలు తీసుకోవాలి? కామెంట్ చేయండి.